హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో నేను ఈ వీడియోలో అయితే జాబు పక్కగా వీళ్ళకి మాత్రమే వస్తుంది అని నేను గ్యారంటీగా ఎలా చెప్పగలుగుతున్నానంటే, సో వాళ్ళకి కనుక నిజంగా ప్రిపరేషన్ బాగా అయ్యి ఈ నేను చెప్పబోయేటటువంటి ఈ ఏదైతే ఉందో ఆ యొక్క నేను చాలా వీడియోస్ అయితే చేశాను. చాలా ఫాస్ట్లీగా నేను వీడియోస్ చేస్తున్నా. నా మాటలు అర్థం కాకపోవచ్చు, మీరు అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్. ఓకేనా? సో ఎలాంటి వాళ్ళు జాబ్కి సెలెక్ట్ అవుతారనంటే ఖచ్చితంగా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీకు మీ పర్సనాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అడగవచ్చు. పర్సనాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అడగవచ్చు అని మీరు అనొచ్చు. ఏంటి అడుగుతారంటే, మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఇది నెంబర్ 1. మీరు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడే మాటలు అవతల వ్యక్తికి అర్థమవుతున్నాయా? ఇవి అడగొచ్చు. ఓకేనా? అలాగే మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్లో స్పష్టత ఉన్నాయా? సో ఇలా మీరు ఇతరులతో ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇలాంటి క్వెషన్స్ కూడా సమ్ టైమ్ మీకైతే అడగొచ్చు. ఓకేనా? మీ యొక్క పర్సనాలిటీకి సంబంధించినటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు అడగొచ్చు. వీటికి సంబంధించినవి కూడా మీరు ప్రిపరేషన్ అయితే అవ్వచ్చు. సో ఇంకా నెక్స్ట్ వచ్చి మనం ఏంటంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే మీరు చెప్పాల్సి అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్స్ కూడా మీకు అడగొచ్చు క్వశ్చన్స్లో. సో నీ పేరు, మీ ఫాదర్ పేరు, మీరేం చేస్తారు, మీరు ప్రజెంట్ ఏ వర్క్ చేస్తున్నారు, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో వచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఇలాంటివి కూడా అడగొచ్చు. అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే మీకు అడగొచ్చు. ఓకేనా? సో ఇలాంటివి కూడా మీరు ప్రిపరేషన్ అయితే అవ్వండి. నేను సచివాలయంలో కాల్ చేశా. ఫోన్ చేసేసి నేనైతే కనుక్కున్నాను. మీకు ఇలాంటివే వస్తాయి. నేను ప్రీవియస్‌గా చాలామంది అయితే ఫాలో అవుతున్నారు. ప్రీవియస్‌గా పీడిఎఫ్స్ పెట్టాను. కంప్యూటర్ నాలెడ్జ్‌కి సంబంధించిన క్వెషన్స్. అవి చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్. అవి ప్రాక్టిక్‌గా చేయండి. ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ తెలియాలి అంటే ఖచ్చితంగా కొన్ని అందులో నుంచి క్వెషన్స్ వస్తాయి. అలాగే ఎప్టిట్యూడ్ అండ్ రీజనింగ్‌కి సంబంధించిన క్వెషన్స్ ఉన్నాయి. అందులో నుంచి కొన్ని క్వెషన్స్ వస్తాయి. ఇప్పుడు టెక్నికల్‌గా మనకు క్వెషన్స్ వస్తాయి. అలాగే సైకోమెట్రిక్స్ మీద క్వెషన్స్ వస్తాయి. ఇవన్నీ మనము ఒకే విధంగా ప్రాక్టికల్‌గా అనేది మనము ప్రిపరేషన్ గనక బాగా చేసుకొనుంటే రేపటి నుంచి జరగబోయేటువంటి ప్రతి ఎగ్జామ్స్‌కి కూడా ఈజీగా మన మనసు ప్రశాంతంగా చేసి ప్రతిదీ ప్రిపరేషన్ కనుక అయ్యుంటే ఖచ్చితంగా జాబ్ అనేది మనం కొట్టుకోవచ్చు. ఓకేనా? ఇది మీరు పక్కాగా గమనించండి. జాబ్ కొట్టుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఫాలో అయితే అవ్వండి. మీరు ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు మీరు టైం మేనేజ్‌మెంట్ అనేది తెలుసుకోండి. టైం అనేది ఫాలో అప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నని అర్థవంతంగా ఒక 2 సార్లు, 3 సార్లు అర్థంగా చదవండి. మీకు క్వెషన్ అనేది మీకు అర్థమైతేనే మీరు ఆ ప్రశ్నకి మీరు సమాధానం అనేది ఇవ్వగలరు. మీకు ప్రశ్నవే మీకు అర్థం కానప్పుడు మీరు సమాధానం అయితే మీరు ఇవ్వలేరు. కాబట్టి ప్రశ్న మీకు కేవలం 30 సెకండ్స్ మాత్రమే మీకు అవకాశం. ప్రశ్న చదవడానికి ఎంతసేపు చెప్పండి? ప్రశ్న చదవడానికి ఎంతసేపు? మీరు అలా చదువుతారు. ఆ చదివిన దాన్ని ఇంకోసారి చదవండి. దీనికి మీకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ వచ్చాయనుకోండి. మీ దీనికి ఇది ఆన్సర్ వస్తుంది అని మంచిగా చూస్ చేయండి ఆన్సర్‌నైతే. ఓకేనా? అలాగే మీ ప్రిపరేషన్ చాలా బాగా ఉండాలి. ఓకేనా? నేను పెట్టినటువంటి పీడిఎఫ్స్‌లో కానీ, ఎక్కడైనా కానీ మీ ప్రిపరేషన్ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇంకోటేంటంటే ఇంకోసారి మీకు గుర్తు చేస్తున్నా. ఏంటంటే ప్రశ్నని మీకు అర్థమయ్యే రీతిలో అర్థంగా చదవండి. ప్రశ్న అర్థమైనప్పుడు మీరు జవాబునైతే అటెంప్ట్ చేయగలరు. మీరు ప్రతి ప్రశ్నకి సరిగా మీరు చేయగలిగినప్పుడు ఖచ్చితంగా 30 క్వెషన్స్ అయిపోయిన తర్వాత మీకు వెంటనే ఇమ్మీడియేట్‌లీగా మీకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? మీకు ఆ సర్టిఫికేట్ జాబ్‌కి సంబంధించిన సర్టిఫికేట్ మీరు పొందుకోవాలి అనంటే ప్రతి ప్రశ్నకు మీరు సరైనటువంటి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రతీది ప్రాక్టీస్ చేయండి. కంప్యూటర్ నాలెడ్జ్‌కి సంబంధించినవి ఏవి వదలకండి. ఇతరుల నుంచి సహాయమైనా తీసుకోండి, ఏమైనా చేయండి.
అలాగే ఎప్టిట్యూడ్ క్వెషన్స్ చదవండి, రీజనింగ్‌కి సంబంధించిన క్వెషన్స్ చదవండి, సైకోమెట్రిక్ క్వెషన్స్ చదవండి, అలాగే టెక్నికల్ క్వెషన్స్ ఏవైనా ఇతరులతో అయిన సలహాలు సో, ఇవే ఎన్ని విధాలుగాని మీరు తీసుకుంటారో నాకైతే అనవసరం. సో, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కి మన ఛానల్ ద్వారా సో, మేము అందించినటువంటి కంటెంట్ ద్వారా చాలామందైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కి సెలెక్ట్ అయితే మా ఛానల్‌లో కామెంట్స్ అయితే రావాలి. మేము జాబ్‌లో సెలెక్ట్ అయ్యామనేసి. సో, నాకు సర్టిఫికేట్ జనరేట్ అయిందనేసి. ఏదో విధాలుగా మన ఛానల్‌లో కామెంట్స్ అయితే రావాలనమాట. అది అందుకనేసి నేను అంత విధాలుగా సచివాలయం నుంచి ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే తయారు చేసి మీకిచ్చాను. ఓకేనా? సో, మీరు జాబ్ కొట్టుకోగలరు. సో, నేను కూడా మీకైతే ఇబ్బంది పెట్టను. వీడియోస్ మీరు టైం వేస్ట్ చేయకండి. వీడియోని చూడండి. సో, ఇలాంటి వీడియోలు అనేక మందికి షేర్ అయితే చేయండి. ఓకేనా? సో, మీరు ప్రతి ప్రశ్నకి అటెంప్ట్ చేయగలరని కోరుతూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ సో, ఓకేనా? ఎగ్జామ్ అనేది మంచిగా ప్రిపేర్ అవ్వండి. నేను కూడా రేపటికి ఎగ్జామ్ అయితే ఉంది. సో, నేను కూడా ఫుల్‌గా ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అయ్యాను అనుకుంటున్నా. ఓకేనా? ఓకే. అందరికీ ఆల్ ద బెస్ట్.